ఆకాంక్షిస్తున్నా. అడిగినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అమౌంట్ ని ఎప్పటికప్పుడు ఎంత మన జిపిఎస్ అని ఎంత వరకు ఉపయోగిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు గడిచిపోతుంది. అంటే వారి యొక్క కాలంలో సగం ఇంచుమించు దరిదాపుగా వచ్చినా కూడా రాష్ట్రంలో ఉండే ఉద్యోగులు, ఉపాధ్యాయ కార్మికుల పట్ల, పెన్షనర్ల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ప్రకటించలేదు. వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలపైన కానీ, ప్రకటించాల్సిన డిఏల మీద కానీ, మరి 12వ వేతన సవరణ కాలం 2023 జూలై 1 నాటికి ముగిసిపోతే 32 నెలల కాలమైనా కూడా కనీస వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయనటువంటి దుస్థితి. ముఖ్యమంత్రి గారు నాకు విడిచిపెట్టండి అంటారు. అన్ని సమస్యలు మీకే విడిచిపెట్టున్నాం. మరి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి వెంటనే 30% మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ఏదైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు గుర్తెత్తి నిలదీస్తున్నారో వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే రాబోయే రోజుల్లో విడివిడి పోరాటాలు కాదు, ఐక్య పోరాటాలు, ఐక్య సంఘటన కడతాం. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరం ఒక్క తాటిపైకి వస్తాం. రాష్ట్రాన్ని దిగ్బంధనం చేస్తాం. మళ్ళీ మీరు చేదు అనుభవాన్ని చవి చూడవలసి వస్తుంది. మేము ఆ మాటలు మాట్లాడే సమయం ఆసనమైందని మేము మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు మాట్లాడలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యారంగంలో 9 రకాల పాఠశాలను మేము సవరిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు సవరిస్తామని చెప్పి వీరు మరింత తప్పులు చేసి ఈరోజు ప్రాథమిక విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసినట్టు పరిస్థితి కనబడుతోంది. మరి ఈ పరిస్థితులు కూడా మేము పదే చెప్పాం. మీరు ఎత్తుగడగా పాఠశాలల దశల వారీగా మూసివేసేదానికే మీ స్కీమ్ పెడుతున్నారని చెప్తే ఆ రోజు మేము ఒక్క పాఠశాల కూడా మూసివేయమని చెప్తున్నారు. ఈరోజు ప్రాథమిక విద్యారంగాన్ని నిట్ట నిలువున చీల్చి విద్యార్థుల సంఖ్య లేదు కాబట్టి ఎలా చేద్దాం, మూసివేస్తే బాగుండనట్టు ఆలోచన మా ముందు పెట్టేటువంటి దుస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా యాప్ల భారం, పేద బిడ్డలకి చదువు చెప్పేదానికి ఈరోజు ఉపాధ్యాయులు ఉంటే ఉపాధ్యాయులు చదువు చెప్పడం కన్నా వాళ్ళకి కోడిగుడ్లు, చిక్కీలు, బెల్లం, రాగి జావ అందించేవాళ్ళుగా, వీళ్ళకి లెక్కలు రాసి పెట్టేవాళ్ళుగా, ప్రభుత్వ స్కీములకి ప్రచారం చేసేవాళ్ళుగా మేము ఈరోజు ఉన్నాం. ఆత్మసంతృప్తి లేదు, పేద బిడ్డలకు చదువు అందించే పరిస్థితి లేదు. ఈ విధానాన్ని మార్చుకోండి అని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.